ఆశ్చర్యం అనేది మనుషులు కలుగుతుంది. ఎవరు కలుగుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా అనుకోని సంఘటన కనుక ఎదురైంది అనుకోండి, మీకేం కలిగిద్ది? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యం అంటే ఏంటి? ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమే. సరే, దేవునికి ఆశ్చర్యం కలిగించే రెండు విషయాలు క్లుప్తంగా చెప్పిన తర్వాత మీకు వాక్యం చూపిస్తా. ఆ 2 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే అవిశ్వాసం. ఏంటది? దేవునికి ప్రాముఖ్యంగా ఆశ్చర్యపరిచే విషయాలు ఏదైనా ఉన్నాయి అంటే ఆ దాంట్లో ఆ ఆశ్చర్యపరిచే విషయాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే అవిశ్వాసం. చూడండి, మనిషి జీవితంలో మనిషి చాలా పొందుతాడు, చాలా కోల్పోతాడు. అవునా కదా? చాలా విషయాలు మనం పొందుకుంటాం. అంటే ఆస్తి కావచ్చు, ఒకప్పుడు ఆస్తి బాగా ఉన్నవాడు నేడు ఆస్తి కోల్పోయినాడు చాలా మంది ఉన్నారు. చూడండి, ఒకప్పుడు మంచి ఆరోగ్యవంతులు ఆరోగ్యం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగా ఒకప్పుడు ఉన్నవి ఇప్పుడు లేనివి చాలా ఉన్నాయి మన జీవితంలో. కానీ ఒక విషయం చెప్తాం ఏంటంటే, మనిషి జీవితంలో ఏది ఉన్నా ఏది కోల్పోయినా సరే మనిషి కోల్పోకూడని ఒకే ఒకటే, అదేంటంటే విశ్వాసం. మనిషి కనుక ఒకసారి విశ్వాసాన్ని కోల్పోతే ఆ మనిషి బ్రతుకున్నా సరే చచ్చిన మనిషితో సమానం. ఎందుకో చెప్పనా? విశ్వాసం అనేది ఒక వ్యక్తిని జీవింపజేస్తుంది. క్రైస్తవుడిని విశ్వాసమే బ్రతికించింది. మీకు ఇంకో విషయం చెప్తా ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునని దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. అంటే ఒక క్రైస్తవుడి జీవితంలో క్రైస్తవుని బ్రతికించేది ఇప్పుడు ఏంటి? విశ్వాసం. ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది జీవితాల్లో కోల్పోకూడని కొన్ని ఉన్నాయి. అవి ఉండి కోల్పోవలసినవి అట్టు పెట్టుకుని కోల్పోకూడనివి చాలా మంది కోల్పోతున్నారు. మీకు విషయం చెప్పి తెలుసా? మనలో ఉన్న భక్తిహీనతను మనం వదిలేయాలి, కానీ ఈరోజు చాలా మంది ఆ భక్తిహీనత ఉంటుంది. మనలో ఉన్న అవిశ్వాసాన్ని మనం వదిలేయాలి, కానీ ఈరోజు మళ్ళీ అవిశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈరోజు చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టే వారు ఉన్నారు. ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నా వినండి. ఈరోజు విశ్వాస జీవితంలో గనక స్థిరత్వం కలిగి లేకపోతే మీరు దేవుడి నుంచి ఏదైనా కోరుకోవాలనుకుంటే మీరు కోరుకోవడం కూడా అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసం లేని వ్యక్తి దేవుడి దగ్గరికి సంవత్సరాలు వచ్చినా దేవుడి దగ్గర నుంచి ఏది కనీసం పొందలేడు. మీకు నా మాట్లాడడం కావాలంటే ఒక మాట చూపిస్తా చూడండి. యాకోబు 10:1 అతడు ఏ మాత్రం సందేహింపగా విశ్వాసంతో అడుగుబడను. సందేహించువాడు గాలి చేత లేపబడి ఎరిగి అటు మనుషుడు విమనస్కుడే తన సమస్త మార్పు మీద అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకున్నారు. ఎవరైతే అవిశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ద్విమనస్సు దేవుడి దగ్గరకు వచ్చి ఈరోజు చాలా మందికి 2 మనసులు ఉంటాయి. ఏ మనసులో? ఖచ్చితంగా 2 మనసులు ఉన్నాయి మీలో. చెప్పేది ఏంటి తెలుసా? దేవుని అతను నువ్వేం అడగొద్దు, ఎందుకంటే నువ్వేం పొందలేవు కాబట్టి. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు దేవుడు ఏదైనా అనుగ్రహించాలంటే, మరి ఇంకో విషయం చెప్తాను, చాలా మంది దేవుడు అనుగ్రహించాలంటే పనికిమాలిన ప్రార్థన అని చేస్తూ ఉంటారు. ఏ ప్రార్థన చేస్తారు? పనికిమాలిన ప్రార్థన. ఎందుకన్నానంటే, మనం ఏది అడిగినా సరే ఆయన చిత్తానుసారంగానే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఏది పడితే అది అడిగితే మనకు దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వడం. ఒకసారి ఒక భక్తుడు అంట ఒక ప్రార్థన చేశాడండి. ఏంటంటే, ప్రభా చిన్నప్పటి నుంచి నేను నిన్నేం అడగలేదు, కాకపోతే ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని భయం ప్రార్థన చేశాడంట. ఉపవాసాలని 10 రోజులు ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులు? 10 రోజులు ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదంట. అమ్మాయికి పెళ్లి అయిపోయింది. అప్పుడు చాలా భక్తులు దొప్పబడి తర్వాత కొన్నాళ్ళు వదిలేసి మరలా యథావిధిగా తన జీవితాన్ని కొనసాగించారు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సమయం వచ్చింది అనమాట. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు అందరూ ఒకసారి కలిసినప్పుడు మరి ఎంతైనా పాత టైంకి రాలి కదా, తన గురించి ఎంక్వైరీ చేశాడు. ఏమని, ఏం చేస్తుంది ఏంటది ఎంక్వైరీ చేస్తే అమ్మాయి జైల్లో ఉందని తెలిసిందంట. ఏముంది? ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి పైకి కనపడేంత మంచిది కాదంట, పెద్ద సైకో అంట. ఏకో చాలా మంది ఆడవాళ్ళ సైకోలు ఉంటారులే, మీరే లేరులే. బయట చాలా మందిలో సైకోలు ఉంటారు, పైకి చాలా బాగుంటారు, కానీ భర్త డాన్సింగ్ పెడతారు తెలియకుండా. అలాగా ఏం చేసిందంటే భర్తను చంపేసి జైలుకి వెళ్ళిందంట. విచిత్రమైన విషయం తెలుసా? 3 పెళ్లిళ్ళు చేసుకుందంట, 3 ఎంత చంపేసిందంట. ఇప్పుడు ఈ భక్తుడికి కనుక అమ్మాయి దేవుడు ఇచ్చింటే ఇప్పుడు జరిగే పరిస్థితి చెప్పండి. భక్తుడిగా ఉండేవాడు అంటారా, సమాధిలో శవంగా ఉండేవాడు అంటారా? చాలా సార్లు ఈ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన కొన్నిసార్లు అంగీకరించబడిన కారణం ఏంటంటే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాకపోతే దేవుడు అంగీకరించు. చాలా సార్లు ఖచ్చితంగా చెప్తున్నా వినండి, బైబిల్ స్పష్టంగా ఒక మాట రాసింది. ఆయన కృపను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించినదే అని దేవుడి వాక్యం స్పష్టంగా ఉంది. అంటే ఆయన మన మనవి ఆలకించాలంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడి చిత్తం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం దేవుడి చిత్తం.
నీ జీవితంలో దేవుడి చిత్తమని తెలుసా? నీ కుటుంబం అంతా మార్చబడుతుంది దేవుడి చిత్తం. కానీ దేవుని చిత్తం నెరవేరకున్నట్లు అపవాది నీలో ఏం కలగజేస్తుంది తెలుసా? అవిశ్వాసాన్ని కలగజేస్తుంది. మొన్నే మార్పాల్సిన మా అమ్మ చాలాసార్లు ఏమంటే ఆడు మారడేగా, ఆడు మారడనేది. నేను ఖచ్చితంగా ఒకటే చెప్పేవాడిని, ఆడి అంత దారుణమైన పరిస్థితి ఆడు మారతాడు, ఖచ్చితంగా మారతాడు. ఎందుకో తెలుసా? నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఒక మనిషి మార్పు ఒక మనిషి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రపంచం అందరు నాతో చెప్పాడు, ఆడు మాత్రం మారడు. నేను ఆమెతో చెప్పాను, ఆడే మారతాడు అనేవాడు. నువ్వు అట్టాగా అంటావు, నువ్వు అట్టాగా నమ్ముతావు అనేవాడు. కానీ ఖచ్చితంగా నమ్మిక మన జీవితంలో ఒకరోజు కార్యాన్ని చూస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నీ జీవితంలో అపనమ్మకుంటే ఏది నువ్వు చేయలేవు, దేవుడి నుంచి కూడా నువ్వు ఏది పొందలేవు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు అవిశ్వాసత ఉంటే ఖచ్చితంగా నువ్వు దేన్ని సాధించలేవు. నేను విషయం చెప్తాను. మన ఆదివారం బ్రహ్మకుడిగా ఏం చెప్పాను, నేను నాకు ఒక నెలకు 40,000 కావాలని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, ఈ వారంలో 20,000 కావాలని చెప్పాను చెప్పలేదా? విచిత్రమైన సంగతి చెప్పనా, ఈ 20,000 కోసం నేనేం ప్రయత్నాలు చేయాల. ఇంట్లో పడుకున్నా, పడుకుని ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు కావాలయ్యా, మరి నేను మీటింగ్లకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ వారంలో ఇంచుమించుగా వారం అంతా మీటింగ్లు ఉంటాయి. మరి నేను మీటింగ్కి వెళ్ళాలంటే నాకు డబ్బులు కావాలి కదా. ప్రయాణాలకి 3,000 కావాలా, జస్ట్ వెళ్ళి రావడానికి, దారిలో తినడానికి కూడా కాదు. సరే ఏం చేయాలి కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యం విషయం తెలుసా? పొద్దునే ఇంకా లెగవాల, ఒక ఆవిడ వచ్చింది, శ్యాంబాబు అంట. ఏమైంది ఏంటమ్మా అంటే, లోపలికి వచ్చి, అయ్యా ఇదిగో నా దగ్గర 10,000 ఉన్నాయి, నీకు ఇస్తాను, సాయంత్రం నువ్వు వాడుకు నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వని చెప్పింది. హల్లెలూయా. నేను వెళ్ళి ఆమెను అడిగానా? ఒకటే చెప్పా, విశ్వాసంతో చెప్పా. దేవుడు నాకు ఆశ్చర్యం విషయం తెలుసా? నా బండికి ఇస్తే ఇప్పటికి 10 నెలలు అనుకోండి, ఇంచుమించు నాకు తెలిసి. ఈ 10 నెలల్లో ఈ నెల కట్టలే, ఈ నెల మొదలే, ఈ నెల చెక్ బౌన్స్ పడిద్ది అనుకునేవాడి. కానీ దేవుడు ఆశ్చర్యం విషయం తెలుసా? రేపు కట్టాలంటే ఈ రోజు నాకు ఏదో ఒక విధంగా, అంటే ఎవరో ఒకరు తీసుకొచ్చి అప్పుగా ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ దగ్గర నుండి తర్వాత నీ దగ్గర ఉంచుకుని అవసరానికి వాడుకునేది ఇవ్వడం కానీ, అలా ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ఇట్లా దేవుడు ఆశ్చర్యకరంగా సమస్తం ప్రవహిస్తున్నాడు అన్నమాట. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, విశ్వాసం నేను విషయం చెప్తానండి. మీరు కనుక నాకు ఒక 20,000 కిస్తీ కట్టాలనుకోండి, మీ మైండ్ ఎట్లా ఉంటుంది చెప్పండి? పని లేదు, ఇప్పుడు పనికి వెళ్తా, మీరు మీ జీవితంలో పనులు లేవు, ఇచ్చేవాడు అవ్వలేడు. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది మైండ్? డిస్టర్బెన్స్ ఉండదా? ప్రార్థన చేయబుద్ది, వాకింగ్ చదవబుద్ది అవుతా, ఏం దేవుడో ఏమవడం లేదు, ఏమి ఇవ్వట్లేదు అనిపిస్తుంది. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, విశ్వాసం ఉన్న వ్యక్తి జీవితంలో ఎన్నడో కూడా అట్లాంటి పెట్టుకోడు. అసలు విశ్వాసం అంటే తెలుసా? పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడే నమ్మడమే విశ్వాసం. అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నమ్మడం విశ్వాసం కాదు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు నమ్మడం విశ్వాసం. ఎర్ర సముద్రం పాయలైన తర్వాత నమ్మడం కాదు విశ్వాసం అంటే, ఎర్ర సముద్రం ఎదుర్కొన్నప్పుడు నమ్మడమే విశ్వాసం అంటే. ఖచ్చితంగా చెప్తున్నా, నీ జీవితంలో నేడు నీ విశ్వాసం దేవుని కార్యాలను అనుభవించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నీలో విశ్వాసం లేకుండా దేవుడు ఏది చేయడు. ఒకసారి నాతో చెప్పండి, దేవుడు నాలో విశ్వాసం లేకుండా ఏది చేయడు. చేస్తాడనుకుంటే మీకు ప్రేమ అంతే. ఎందుకో చెబుతా వినండి. ఒకసారి మీకు ఒక వచనం చూపిస్తాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 4వ వచనం. అందుకే ప్రవర్తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వాళ్ళను తప్ప మరి ఎక్కడో కాకినాడు కాదని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేసి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఏం పడ్డాడందా? చూడండి, యేసు ప్రభు ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో మార్పు లేదు, మా ఇంట్లో వాళ్ళు మారే వాళ్ళు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. ఎంతమంది దొంగలు ఉన్నారు? అందుకు విగ్రహాలు విగ్రహాలు భయంకరమైన లక్షలు మారే యేసు ప్రభు వల్ల మాదిరిగా ఉన్నారా లేదా? ఇప్పుడు ఎవడో మాదిరి లేకపోతే ఏమో మారుతాడో లేదో అనుకోవచ్చు, కానీ మాదిరి ఉన్నారు, ఆల్రెడీ మార్పు చెందిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఎన్ని అద్భుతాలు చేశాడు, మన జీవితంలో చేస్తున్నాడు, పక్క వాళ్ళ జీవితాలు చేస్తున్నాడు, అందరి జీవితాలు చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు నీకు విశ్వాసం లేకపోతే, పరిస్థితులు చూసి నువ్వు కనుక ఆగిపోతే, ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు దేవుడి నుంచి ఏ కార్యాన్ని పొందలేవు. చూడండి, ఇక్కడ వీళ్ళు యేసయ్య ఎన్ని అద్భుతాలు చేసినా యేసయ్య మీద విశ్వాసం ఉంచలేదు. వారి అల్ప విశ్వాసాన్ని చూసి యేసయ్య ఏం చేయలేదు తెలుసా? అక్కడ కార్యాలు చేయలేకపోయాడు. వాక్యం ఉందా? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? ఉందా? మరి చూడండి కావాలంటే, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులకి వాళ్ళు స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతం అని అక్కడ చేయలేకపోయాను. అంటే ఆయన చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? దేవుని శక్తి తగ్గిపోయా? హలో, నా మాట అర్థమవుతుందా? నీ అవిశ్వాసం. ఖచ్చితంగా చెప్తే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈ రోజు ఏం చేసిందో తెలుసా? ఆ క్రియను అక్కడ చేసిద్ది. ఒకసారి చెప్పండి, నేను మాట్లాడే ప్రతి మాట అక్కడ క్రియను
జరిగిస్తుంది. అంటే ఏంటో చెప్పనా, ఒక మారు మనసు పొందిన వ్యక్తున్నాడు అనుకో, ఈడు మారుడు అనుకో, ఆ ప్రభావం వాడు మేము పనిచేస్తుంది ఆటోమేటిక్ గా. రెండో చెప్పి చెప్పనా, తాగుడు మానేది వీడు తాగుతాడేమో అనుకో, ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఎందుకు విషయం చెప్తానంటే, నీ విశ్వాసం అంత శక్తి ఉంది. ఒకసారి చెప్పండి, నా విశ్వాసంలో అంత శక్తి ఉంది. నువ్వేం నమ్ముతున్నావు అది నీ జీవితంలో జరిగింది. మారడాన్ని నమ్ముతున్నావా లేదా? ఇప్పుడు మారడాన్ని నువ్వు నమ్ముతున్నప్పుడు దేవుడు ఎలా మారుస్తాడు? పరిస్థితులు ఏదైనా కానీ నీ విశ్వాసాన్ని ఎప్పుడు నువ్వేం చేయకూడదు తెలుసా? ముగించుకోకూడదు. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. నువ్వు ప్రకటించాల్సిందే తెలుసా? విశ్వాసాన్ని వాక్కుని ప్రకటించాలి. దేని ప్రకటించాలి అంటే, ఇప్పుడు నీ పరిస్థితులు ఇప్పుడు అన్ని దారుణంగా ఉన్నాయి అనుకో, ప్రభా ఇదిగో ప్రకటిస్తున్నాను, ఏసునామములో నీ పరిస్థితులన్నీ మారిపోవాలి కాదు అని ప్రకటించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ పరిస్థితులు నీ విశ్వాసాన్ని చూసి మార్చేస్తాడు. మీకు బాగా అర్థమైన ఒక విషయం చెప్తానే, యేసు ప్రభు స్పష్టంగా మాట చెప్పాడు, ఆవగించంత విశ్వాసంతో ఎవడైనా సరే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే ఏం చేసిందంట? నాకు ప్రార్థన చేయండి విశ్వాసంతో నేను పడతానన్నాడా? విశ్వాసంతో పలికితే జరిగిద్దని చెప్పాడా? ఒకసారి నా మాట వినండి. విశ్వాసంతో పలికితే జరిగిద్ది అన్నాడా, లేదా విశ్వాసంతో నాకు ప్రార్థన చేసినా జరిగిద్ది అన్నాడా? అంటే ఇప్పుడు శక్తి మీలో ఉందా లేదా? ఒకసారి చెప్పండి. నాలో శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? చెడు చేసేదా మంచి చేసేదా? కొంతమందికి ఎప్పుడు చూసినా పనికి మళ్ళీ దరిద్రమైన ఆలోచనలే. ఇప్పుడు నవ్వుకున్నారనుకో, అమ్మో కాసేపు గెడుతానేమో, అరే అసలు ఎంత దరిద్రమైన మైండ్ అంటే. అందుకే నీకు జీవితంలో ఎప్పుడు దుఃఖం కలుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, నీ సంతోషం నిలిచి ఉండాలంటే నువ్వు దేవుళ్ళ విశ్వాసంలో నిలిచి ఉండాలి. దేవుని నిలిచి ఉండాలి. విశ్వసించు వాడు ఎన్నడూ కలవరపడ్డావు. ఏం పడ్డావు? కొంతమందికి లేని విశ్వాసం ఉన్నది కలవరం. కలవరం అంటే నేను తెలుసా ఎప్పుడు ఆడుతున్నాయి. నీ జీవితంలో నీ దుఃఖానికి, నీ జీవితంలో నీ ఏడుపు కారణం ఏంటంటే ఖచ్చితంగా నీలో అల్ప విశ్వాసమే. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసి భూమి మీద ఏం పొందడాడు, పరలోకంలో కూడా ఏం పొందలేదు. అసలు ఈ భూమి మీద పొందడం రేపు పరలోకంలో ఏం పొందాడు? మనం నమ్ముకున్నాము, చర్చకు వచ్చామంటే కుదరదు. విశ్వాసాన్ని ప్రదర్శించాలా. ఏం ప్రదర్శించాలా? నా జీవితంలో నేను ఎన్నోసార్లు దేవుడి మీద విశ్వాసం నుంచి దేవుని కార్యాలు ఎన్నో అనిపించాను. ఎందుకు విశ్వాసం ఇంత స్థిరంగా నేను చెప్పగలుగుతున్నానంటే, ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయగలుగుతున్నానంటే దేవుడి కార్యాలు నేను ఎన్నో అనిపించాను అని చెప్పగలుగు. మీకు విషయం తెలుసా? మీరు కనుక నిజంగా విశ్వాసంతో ఉంటే ఆయన మీ కొరకు దిగి వస్తాడు. ఒకసారి చెప్పండి, నేను విశ్వాసంతో ఉంటే ఆయన నా కొరకు దిగి వస్తాడు. ఎప్పుడన్నా దేవుడు దిగి వచ్చాడు మీ దగ్గరకి? ఎప్పుడన్నా కళ్ళలో కానీ, దర్శనంలో కానీ, నిజంగా కూడా దేవుడు దిగి వస్తాడు. మీకు తెలుసా? మీకు బాగా అర్థమైన నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన తెలుసా? నేను బైబిల్ కాలేజీలో హాస్టల్లో ఉన్నప్పుడు అన్నమాట జరిగిన విషయం. నేను అప్పట్లో ఏం చేసేవాడు అంటే ఛాలెంజ్ చేసేవాడు విశ్వాసం అందరికి, ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని. అయితే నాకు సడన్ గా 2 కాళ్ళ సందులో ఒక రక్తపు గడ్డ వచ్చింది. చెగ్గడ్డ కాదు, అదొక గడ్డ. దానివల్ల ఏమైందంటే జ్వరం వచ్చింది, తర్వాత మోషన్స్ అయినాయి, వాంతులైనవి. జ్వరం ఎన్ని రోజులు ఉందో తెలుసా? ఇంచుమించు 10 రోజులు ఉంది. ఎన్ని రోజులు ఉంది? 10 రోజుల్లో నేను ఇప్పటికీ దేవుని కొరకు ఏంటంటే టాబ్లెట్లు యూజ్ చేయరు. అంటే పిల్లలు వేసుకొని హాస్పిటల్కి వెళ్దాం అంటే ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళకూడదని కాదు, ఆ తప్పని కాదు. ఖచ్చితంగా చెప్తున్నా వినంటే, హాస్పిటల్కి వెళ్ళొద్దు అనేది మరొక అర్థం పిచ్చితాను. ఎందుకు నేను చెప్తానంటే, ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతోనే వైద్య శాస్త్రం అనేది రూపొందించారు. కానీ ఎందుకు నేను వెళ్ళనంటే, నాకు ఆయుర్వేద పరంగా ఇష్టం, అందుకే నేను వెళ్ళను. నాకు వెళ్ళకూడదని లేదు. ఒకవేళ పెద్ద సమస్య అంటే నేను కూడా ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా ఎప్పుడన్నా బాగా బిజీగా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను ఇంజక్షన్ చేయించుకుంటాను. టాబ్లెట్లు వేసుకోవాలి, నేను ఇంజక్షన్ చేయించుకుంటాను. ఎందుకంటే తగ్గాలి నాకు వెంబడే. అదే నాకేమి ఫ్రీగా ఉన్నాను అనుకోండి, చక్కగా ఫాస్ట్గా ఉంటాను, దానివల్ల తగ్గిపోదు. అలా చేస్తానన్నమాట. అంటే వైద్య శాస్త్రంలో దేవుడి చిన్న జ్ఞానంతోనే దాన్ని చేశారు. అయితే నేను ఏం చేశానంటే, ఇలా 10 days చాలా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడి కనీసం అన్నం కూడా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితిలో అంతకు ముందు ఏం జరిగిందంటే, నాకు మా ఫ్రెండ్ వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందంటే, నువ్వు విశ్వాసం కాదు నేను మూర్ఖత్వం అని నాతో వాదన పెట్టుకున్నాడు. తను ఎందుకు వాదన పెట్టుకున్నాడు అంటే, నేను ఏ టాబ్లెట్ వేసుకోవట్లేదు కాబట్టి వాదన పెట్టుకున్నాడు. ఖచ్చితంగా నేను చెప్పాను, నాది విశ్వాసమే మూర్ఖత్వం కాదు, దేవుడు నా కోసం నా కార్యం చేస్తాడని చెప్పాను. చెప్తే సరే 10 రోజుల నుంచి మించి అట్లాగే ఉంది. 10 రోజులు కాదు, ఇంచుమించు వారం అనుకుంటా. రేపు క్రిస్మస్ అనగా ఈ రోజు నాకు ఆశ్చర్యకరంగా ఒకళ్ళు బట్టలు కొనుక్కొచ్చారు. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను దేవుడికి, ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, జ్ఞాపకం చేసుకో. నాది విశ్వాసం అయితే నన్ను స్వస్థపరచు, మూర్ఖత్వం అయితే నన్ను వదిలేదు. ఏంటి రెండో పాయింట్ ఏంటంటే, బట్టించావు ఆయన అడగకుండానే ఆరోగ్యాన్ని బట్టలు నేను ఏం చేసుకున్నాను అడిగింది దేవుని. అడిగి ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా రేపటి దిన క్రిస్మస్,
ఈ రాత్రి కాల సమయంలో నన్ను ఉంటాయా, నన్ను స్వస్థపరచాలని ప్రార్థన చేశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా, పిల్లలు వీళ్ళందరూ కలిసి యూత్ అంతా పైన ఎవ్వరు లేరు నా రూమ్ లో. నేనే లాక్ వేసుకుని తలుపు వేసుకుని పడుకున్నా. పైన అందరూ కూడా డెకరేషన్ చేస్తున్నారు చర్చికి. ఏది తల క్రిస్మస్ కదా, అది పెద్ద చర్చి, అందుకని దాన్ని డెకరేషన్ చేస్తున్నారు. నాకు బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇది ఆ గడ్డ. తర్వాత ఏమైందంటే ఈ ఒక ప్రార్థన చేస్తున్నాను, అట్లాగా గదిలో వెలుగు వచ్చింది అనమాట. నేనేమనుకున్నా ఎవడో లైట్ వేసాడు అనుకున్నా. అయితే తలుపులు వేసినట్టే ఉన్నాయి. 3 మనుషులు వచ్చారు. వాళ్ళు నేను ఇప్పుడు చూడాల. నేను ఎవరో చర్చి చూడడానికి వచ్చారేమో, కొత్త విశ్వాసం అనుకుంటున్నా. వచ్చి ఏం చేశారంటే అడుగుతాను, నీకు ఎక్కడ బాధగా ఉందని. పలానా చోట ఇక్కడ ఉందని చెప్పేసి ఇలా పడుకున్నా. బార్లుగా పడుకుని వాళ్ళతో మాట్లాడుతున్నాను. అయితే ఎక్కడైతే ఆ గడ్డ ఉన్న ప్లేస్ అలా ముట్టుకుని రేపు ఉదయం కల్లా తగ్గిపోతుంది, ఏం పర్లేదని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే విచిత్రమైన విషయం తెలుసా, భయంకరమైన నొప్పి స్టార్ట్ అయింది. అంటే నొప్పి ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. నొప్పి తట్టుకోలేక గిలగల పడుకున్నాను అనమాట బెడ్ మీద పడి. అప్పుడు ఎంత, నా 16 సంవత్సరాలు అన్నమాట. కొట్టుకున్నంటే నేను అనుకున్నాను, ఎవడ నన్ను కొట్టాడు కావాలి, నాకు బాగోలేదు కదా, ఎవడ నన్ను ఆటపట్టిడానికి అక్కడ కొట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎవడో తెల్లారని మాత్రంగా కొట్టాలి గట్టిగా అనుకున్నాను మనసులో. అనుకున్న నొప్పి తట్టుకోలేక కొంతసేపు అయిన తర్వాత ఒక 10 నిమిషాలకి నిద్ర పట్టింది. నిద్ర పడితే అలా పడుకుని పోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత రెగిస్తే నా ప్యాంట్ అంతా రక్తం అయిపోయాను. భయంకరమైన వాసన వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి దాన్ని చూస్తే ఆ గట్ట పగిలిపోయింది. హాస్పిటల్కి మా ఊళ్ళో వెళ్ళి అడిగితే ఏం చెప్పారంటే, 4 రోజులు టాబ్లెట్లు మెడిసిన్ వాడుకుంటే తగ్గిద్దని చెప్పారంట. ఎన్ని రోజులు? కానీ ఆ రాత్రి కాల సమయం దేవుడు తన హస్తాన్ని చాపి స్వస్థపరిచాడు. ఎందుకు చెప్తానంటే, ఆయన బిడ్డల కొరకు, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారి కొరకు ఖచ్చితంగా ఆయన దిగి వచ్చే దేవుడు. ఎవరైనా అప్పుడు కార్యాలు చేసి ఇప్పుడు కార్యాలు చేయలేకపోవడానికి ఆయన సామర్థ్యం లేనివాడు కాదు. ఎవరు కాదు? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. మరి నీ జీవితంలో ఆయన సామర్థ్యాన్ని నువ్వు అనుభవించలేకపోతున్న కారణం ఏంటంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఆయన మీద విశ్వాసం లేకే. ఎవరు లేక? దేవుడు ప్రవహించే నది లాంటి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాడు. కానీ దానిలో నుండి మనం నీళ్లు స్వీకరించాలంటే స్వీకరించే పాత్రలు ఉండాలి. అర్థమైందా నేను చెప్పేది? ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు పక్షపాతి కాదు. నా జీవితంలో దిగొచ్చి మీ జీవితంలో దిగి రాకుండా ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు విశ్వాసంతో నీ జీవితాన్ని ముందుకు సాగించు. నీ జీవితంలో నీ పరిస్థితులు మారిపోతాయి. ఏమవుంది? మారవా? ఖచ్చితంగా చెప్తున్నా, నమ్మడం నీ వల్ల అయితే నమ్మేవాడికి అన్ని సాధ్యమని యేసు చెప్పాడు. ఒక క్రైస్తవుడికి దేవుడి నుంచి ఆశీర్వదించబడడానికైనా, స్వస్థత పొందడానికైనా, దేన్ని పొందడానికైనా ప్రధానంగా కావాల్సింది ఏంటి తెలుసా? విశ్వాసం. ఏంటది? అద్భుతమైన తెలుసా? తెల్లారేపాడేసరికి కనీసం ఆ గడ్డ ఆనవాళ్ళు కూడా లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. అదే ఎన్నో మనసులో కొడుకున్నావు, ఇలా స్వస్థత ఎంబడి ఎలా కలిగింది? ఖచ్చితంగా చెప్పాను, దేవుడు అన్న రాత్రి ముట్టాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు ఎన్నడూ తన బిడ్డలను విడిచిపెట్టడు. అరే, ఒక తాగుపోతు తండ్రి, ఒక చూడండి, కూలి పని చేసుకునే తల్లి తన పిల్లల జీవితంలో ఎన్నడా పిల్లలు తక్కువకుండా కోరుకోరు. అవునా కదా? ఒక తాగుపోతు తన పిల్లలు తాగుపోతావాలనుకుంటాడా? ఒక వ్యభిచారి తన పిల్లలు వ్యభిచారం అవ్వాలనుకుంటాడా? ఈ లోక సంపత్తంగా చెడ్డవారైన వారే తన పిల్లల జీవితాల్లో మంచి కోరుకుంటే, ఖచ్చితంగా ఈ లోకంలో మనుషుల కన్నా శ్రేష్ఠుడు, ఈ లోకంలో తల్లిదండ్రుల కన్నా శ్రేష్ఠుడు మన దేవుడు. మరి ఆయన కోరుకుంటాడా మనల్ని నాశనం అవ్వాలని? ఆయన కోరుకుంటాడా మన దరిద్రం అనిపించాలని? ఈ రోజు నీ జీవితంలో దరిద్రం అనిపిస్తున్నామన్నా, ఈ రోజు నీ జీవితంలో శత్రువు చేత తెరవబడుతున్నామన్నా, అల్ప విశ్వాసం చేతనే. ఖచ్చితంగా మనం అడగాల్సిన విషయం తెలుసా? విశ్వాసకర్తనాలో విశ్వాసాన్ని పుట్టించు అని అడగాలి. ఏం చేయాలా? మీకు విషయం తెలుసా? మనిషి తనంతా తన విశ్వాసాన్ని పుట్టించుకోలేడు. ఒకసారి నాతో కూడా చెప్పండి, మనిషి తనంతట తాను విశ్వాసాన్ని ఇచ్చుకోలేడు. మరి విశ్వాసం ఎలా కలిగింది మనలో? ఇప్పుడు విశ్వాసం ఉంచాలి కరెక్టే. ఎలా కలిగింది విశ్వాసం? ఎలా వచ్చింది మనలో అంటే, ఖచ్చితంగా చెప్తానండి, మొట్టమొదట విశ్వసించడానికి దేవుడి సహాయాన్ని అడగాలి. ఏమడగాలి? యేసు ప్రభు శిష్యులు ఒకసారి ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు కొండ మీదకి వెళ్తారు. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక దెయ్యం పట్టిన తీసుకొస్తారు. ఎవరిని తీసుకొస్తారు? దెయ్యం పట్టిన తీసుకొస్తే యేసు ప్రభు శిష్యులు ట్రై చేస్తారన్నమాట వదలబడటానికి. పో అంటే పోదు, ఏం చేయదు. అప్పుడు ఇలా ఏం కలిగింది తెలుసా? అపనమ్మే కలిగింది. ఎవరికి? దెయ్యం పట్టిన వాళ్ళ తండ్రికి. శిష్యులకి కలిగింది లేదు, దెయ్యం పట్టిన వాళ్ళ తండ్రికి కలిగింది. యేసు ప్రభు వస్తాడు. వస్తే నేను స్వస్థపరుస్తానని నమ్ముతావంటే, నేను నమ్ముతున్నాను కానీ అల్ప విశ్వాసం నాకు రాకుండా సహాయం చేయండి. ఏమంటాడు? ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు నాలో అల్ప విశ్వాసం రాకుండా నాకు సహాయం చేయని? కొంతమంది వృత్తులు అడుగుతారు, కోటలు అడుగుతారు, మంచి ఇల్లు అడుగుతారు, ఎన్ని బాగా అడుగుతారు. కానీ ఖచ్చితంగా ఉండవలసి నువ్వు మాత్రం అడగవు.
మీకు అసలు ఆశ్చర్యమైన విషయం చెప్పనా, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికితే కావాల్సిన అయ్యేవాళ్ళు. మీరు మొట్టమొదటి దృష్టి పెట్టాల్సిన దేని మీద తెలుసా? ఆధ్యాత్మిక దృష్టి మీద దృష్టి పెట్టాలి, ఆత్మీయ స్థితి మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైతే ఆత్మీయ మీద దృష్టి పెడతారో వాళ్ళ జీవితంలో వద్దన్న ఆశీర్వాదాలు అయ్యే వస్తాయి, వద్దన్న దీవించబడతారు అవి. కానీ ఈ రోజు మనుషులకి ఈ విషయం తెలియక ఏం చేస్తున్నారు తెలుసా? పనికి మన వాటి మీద దృష్టి పెడతారు. ఏం మీద పెడతారో అరే విచిత్రం ఏం చెప్పినా, పన్నులకు టైం అయిపోతుంది అనుకో, ప్రార్థన కూడా చేసుకోవచ్చు. ఏం చేసుకొని ఎందుకు? ముఖ్యం ఏంటి? పని. కొంతమంది ఇంకో పని ముఖ్యం అనమాట. ఇంకో పని దేవుడు పొద్దున్నే లేచి అయ్యే చేస్తారు. అమ్మ మా అమ్మ కూడా ఇటువరకు పొద్దున్నే లేకగానే ఇంకో పని చేసేది. ఇటువరకు ఇప్పుడు కాదు, ఇప్పుడు లేకగానే ఎన్ని పనులు మాకు అన్నం కూడా పెట్టదు, ప్రార్థన చేస్తాం. ఒక్కోసారి లేట్ అయింది అనుకో, 10 దాకా కూడా టిఫిన్ కూడా పెట్టదు, ప్రార్థన చేసుకుంటానండి. ఇది ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ప్రార్థనకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ ప్రార్థన కన్నా మనం ప్రాముఖ్యత ఇచ్చేవి చాలా ఉన్నాయి మన జీవితంలో. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు విశ్వాసంలో స్థిరుడు అవ్వాలంటే ఎన్నడూ కూడా దేవుడి సహాయం లేకుండా అవ్వలేదు. ఫస్ట్. రెండోది ఏంటి చెప్పనా, మీరు వినే వాటిని బట్టే మీకు విశ్వాసం వస్తుంది. చెప్పండి, ఏసయ్య స్పష్టంగా చెప్పండి, వినుంటే వాళ్ళనా విశ్వాసం. మరి నా ప్రశ్న, ఇప్పుడు ఏంటి వింటున్నారు మీరు? కొంతమంది సినిమా పాటలు వింటారు, ఏమంటారు? కొంతమంది టీవీ జోకులు వింటారు, జోకులేగా నవ్వుకోవడానికి. ఖచ్చితంగా చెప్తున్నాను, నీలో విశ్వాస స్థాయి పెరగాలంటే ఖచ్చితంగా మొదట దేవుని సహాయం అడగాలి. రెండవది ఏంటి తెలుసా, నువ్వు విశ్వాస సంబంధమైనదే వినాలి. ఏం వినాలి? వినుట క్రీస్తు గురించే వినాలి. అలా విన్నప్పుడే నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. అర్థమైందని చెప్పింది. రెండోది ఏంటంటే, ఆయన గురించి ధ్యానించాలి. ఏం చేయాలి? ఒకసారి చెప్పండి, ఆయన గురించి ధ్యానించాలి. ఈరోజు చాలా మంది చేసే పని ఏంటి తెలుసా, జరిగిపోయిన విషయాలు, తనకున్న కష్టాలు, తనకున్న ఇబ్బందులు, ఇవన్నీ ఆలోచిస్తారు ఖాళీగా ఉండవు. ఇలా ఆలోచిస్తున్న వాళ్ళు ఏమైందంటే విశ్వాస జీవితంలో ప్రశ్నలు అయిపోతారు, వాళ్ళకి తెలియకుండా అయిపోతారు. ఒకసారి చెప్పండి, ఇవన్నీ ఆలోచించడం వల్ల విశ్వాస జీవితంలో ప్రశ్నలు అయిపోతారు. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకో మీకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, మీకు ఉన్న కష్టాలని బాధల్ని పెద్ద ఆలోచిస్తున్నారనుకో, మీకు ఏమైంది తెలుసు? ఆటోమేటిక్ గా నిరుత్సాహం వస్తుంది. ఏమవుతుంది? ఇక నేనేం చేయాలనిపిస్తుంది. తర్వాత ఏమైంది తెలుసా? ఆటోమేటిక్ విశ్వాసం పోయింది దేవుడి మీద. ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం. చాలా మంది అంటారు ప్రార్థన చేయబుద్ధి అవట్లేదయ్యా. అవ్వట్లేదంటే నీలోనే లోపం ఉంది. ఎట్లుంది? ఖచ్చితంగా చెప్తున్నా, మీ కష్టాల గురించి మీరు ఆలోచించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? బైబిల్లో స్పష్టంగా ఏసయ్య ఏం చెప్పాడంటే, మీలో ఎవరైనా చింతించి తన హైట్ ని ఎక్కువ చేసుకోగలడా, కొంత తగ్గించుకోగలడా, తన పుట్టిన నలుపు చేసుకోగలడా, కొంత తెలుపు చేసుకోగలడా? ఖచ్చితంగా చేసుకోలేదు. మరి అలా చేసుకోవడం ఎందుకు ఆలోచించడం? విశ్వసించండి, మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కరమైన ద్వారాలు తెలుస్తాడు. ఏం తెలుస్తాడు? మీకు తెలీదు. అరే ఎంత సింపుల్ అయిపోయింది పని అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా దేవుడు ఆ ద్వారాలు తెలుస్తాడు. ఎప్పుడు? నాకేం చేయడు అన్నప్పుడు, విశ్వాసంతో అన్నప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, మీరు విశ్వాసంతో మీ జీవితాన్ని కొనసాగించండి. దేవుడు ఖచ్చితంగా మీ విశ్వాస జీవితంలో మీ విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. ఏం పరుస్తాడు? పౌలు గారు మాట్లాడాడు, విశ్వాసానికి కనుక దాన్ని కొనసాగించు దేవుని వైపే నేను చూస్తున్నాను. మరి ఈరోజు మీరు దీని వైపు చూస్తున్నారు? కష్టాల బాధలు దీని వైపే కదా. దుష్టుడు చేసే పని ఏంటో తెలుసా? అపవాది చేసే పని. ఆఖరి నీకున్న కష్టాలు జ్ఞాపకం చేయడం. ఒకసారి చెప్పండి, దుష్టుడు చేసే పనిలో ఒక పని అక్కడ జరిగిపోయినాయి నా కష్టాలు జ్ఞాపకం చేయడం. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఆలోచన నేను మాట్లాడదా? ఇప్పుడు ఎప్పుడో మీ మీద కష్టాలు పట్టారండి, ఎప్పుడో మీరు శ్రమ అనుభవించారండి, ఎప్పుడో మీరు తిట్టారు, ఎప్పుడో మన ఆలోచన అవమానాలు మీరు పొందారు. ఇవన్నీ ఆలోచించడం వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఉపయోగం లేకపోగా నష్టం ఉంది. ఏముంది? ఈ రోజు మీ జీవితంలో మీరు నష్టాన్ని పొందడానికి చాలా సార్లు అపవాది మిమ్మల్ని అలా రేపుతున్నాడు. ఖచ్చితంగా ఒకవేళ కనుక మీ జీవితంలో ఇలాంటివన్నీ మీరు అనిపిస్తుంటే మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? గద్దెంచాలని ఏస్తున్నాము. ఏం చేయాలా? ఏం చెప్పాలి తెలుసా? ఏస్తున్నాములో చెప్తాను, ఇలాంటి దురాత్మ ఆలోచన కలగజేస్తాను దైవాన్ని ఏసునామని చెప్పాలి. కానీ చాలా మంది వాటి చోటిచ్చి వారి హృదయాలు కృంగ తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, నీ భవిష్యత్తు ఎన్నడూ కూడా దేవుని చేతిలో ఉంచితే ఎన్నడూ దేవుడు అవమానకరంగా ఉంచడం, ఎన్నడూ నీ భవిష్యత్తుని దేవుడు కష్టకరంగా పెట్టడం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి. ఏ దేవుడు ఆయన? అలా ఆశీర్వదించబడాలంటే నువ్వేం పొందాలా? విశ్వాసం ఉండాలి. నేను చెప్పిన 3 విషయాలు అర్థమైందా?
ఒకటి విశ్వాసం ఉండాలంటే దేవుని సహాయం అడగాల. 2 పనికిమాలని మనం చూడకూడదు, వినకూడదు. 3వది ఏంటంటే ఖచ్చితంగా ఐహిక విచారాలు మనకు ఉండకూడదు. ఏమనకూడదు అంటే అమ్మో ఏం జరిగిందో, అయ్యో ఎట్లా జరిగిందో ఇట్లాంటి ఆలోచన మనకి ఖచ్చితంగా ఉండకూడదు. దేవుడిని ఆశ్చర్యపరిచే మొట్టమొదటి విషయం ఏం చెప్పాను? అల్ప విశ్వాసం అని చెప్పాను. 2వ విషయం ఏంటో తెలుసా? విశ్వాసం. ఏంటది? చూడండి, యేసయ్య ఒక సందర్భంలో ఆశ్చర్యపోయాడు. ఆ విషయం చూద్దాం ఒకసారి. మత్తయి వార్త 10 9 నుంచి చదవండి, మీకు అర్థం. నేను కూడా అధికారులకు లోబడిన వాడను. మత్తయి వార్త 8:9. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, నేను విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. చాలు. చూడండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? యేసయ్యను ఆశ్చర్యపరిచింది అన్న విషయం. ఏం ఆశ్చర్యపరిచింది? విశ్వాసం. ఈ రోజు నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయండి. ఆ పరిస్థితుల్లో మీరు దేవుడి మీద విశ్వాసం జరగనుకోండి, దేవుడికి ఆశ్చర్యం కలిగి, అరే ఇప్పుడు నేను వాళ్ళు చెప్పనా, లోకంలో 2 మనుషులు ఉంటారు. ఒకసారి నాతో కూడా చెప్పండి, లోకంలో 2 మనుషులు ఉంటారు. ఒకటి ప్రకృతి సంబంధి, చెప్పండి, ప్రకృతి సంబంధి. 2 ఆత్మ సంబంధి. ప్రకృతి సంబంధి అంటే ఎవరంటే పరిస్థితులు సేమ్, కష్టాలు సేమ్. అంటే ఇప్పుడు 2 మనుషులు ఉంటారు. ఒకటి ప్రకృతి, 2 ఆత్మ. సేమ్ పరిస్థితుల్లో వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు ప్రతిస్పందించే విధానాలు వేరుగా ఉంది. ఇప్పుడు కష్టం వచ్చింది అనుకోండి, లోక సంబంధం ఏం చేస్తా తెలుసా? ఎప్పుడు ఆలోచిస్తా ఏడుతా ఉంటాడు. కానీ ఆత్మ సంబంధం ఏం చేస్తా తెలుసా? ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టడని ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? మరి రోజు నా ప్రశ్న, మీరు ప్రకృతి సంబంధులా, లోక సంబంధులా, లేదా ఆత్మ సంబంధులా? చాలా మంది ఈరోజు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తారు. మనుషులు అంటే మేము జంతువులు అనొద్దు, మనం ఆత్మ సంబంధంలో లోకానుసారమైన వ్యక్తులు స్పందించిన విధానం మనం స్పందించకూడదు. ఖచ్చితంగా చెప్తున్నా, లోకానుసారంగా స్పందించే వ్యక్తులు తీరు వేరు, ఆత్మానుసార వ్యక్తులు ఉండే స్పందించే విధానం వేరు. మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు తను ఏం ప్రకటించాడు? ఇక్కడ విశ్వాసాన్ని చూపించాడు. ఏమనంటే ఒక్క మాట సెలవు ప్రభా జరుగుతుంది. ఈరోజు మీరు ఎంతమంది ఉంది విశ్వాసం? ఒకవేళ లేకపోతే చెబుతున్నాను, నేను చెప్పిన 3 చేయండి, ఖచ్చితంగా మీ జీవితంలో మీరు విశ్వాసంలో ఎదుగుతారు. ఏం చేస్తారు? సినిమాలు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? సీరియల్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? విశ్వాసం రమ్మంటే ఎంత వచ్చింది? అంతే కదా. మీకు మాట చెప్పరా, ఏదో నామకర్త భక్తి చేద్దాము, వెళ్దాంలే చేద్దాంలే అనుకుంటే సినిమాలు చూడండి, సీరియల్కి వెళ్ళండి, మీ ఇష్టం. సినిమా హాల్ కూడా వెళ్ళండి. కానీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, దేవుని జీవించాలి అని చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు సినిమాల జోలికి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళకూడదు? సినిమా జోలికి వెళ్ళినంతకాలం మీలో విశ్వాసం నిలబడదు. ఎక్కువ మనం ఏది వింటామో, ఏది చూస్తామో ఆ విశ్వాసం మన మీద పనిచేస్తుంది. ఇప్పుడు అత్త కూడా గొడవ రావడానికి ప్రాముఖ్యం ఏంటి తెలుసా? సీరియల్ ఇప్పుడు ఎక్కువ. ఎందుకంటే ఆహారం రెచ్చగొడతాయి. మీకు విషయం తెలుసా? ఎక్కువ మీరు బైబిల్ ధ్యానం చేయండి, మీలో సాత్వికం వస్తుంది. ఏమొస్తుంది? ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కువ మీరు వాక్యాన్ని ధ్యానం చేయండి, మీలో జ్ఞానం వస్తుంది. కానీ ఎక్కువ మీరు లోకానుసారంగా చూడండి, ఎక్కువ ఏమైందో ఖచ్చితంగా. నేను దేవుడి దగ్గర, నేను ఇటువరకు సినిమాలు చూసేవాడిని, చర్చికి వెళ్ళా సినిమాలు చూసేవాడిని. కానీ దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుని ఏమంటే, ప్రభా నేను ఇక్కడ నుంచి సినిమా దగ్గరికి వెళ్ళాను. ఖచ్చితంగా ఫోన్లో కూడా నేను సినిమాలో చూడను. ఒకవేళ నేను ఎప్పుడన్నా ప్రయాణంలో బస్సులు వెళ్తున్నప్పుడు వస్తే అది వేరే విషయాలు, నేనేం చేయను. కళ్ళు మూసుకున్నప్పుడు నేను మిగులుతాను. ఇప్పుడు బస్సులు వెళ్తున్నాడు చెన్నై, ఆ సినిమా పెడితే నేనేం చేయను. అట్లాంటి పరిస్థితుల్లో తప్ప ఎప్పుడు కూడా నా స్వయంగా నేను వెళ్ళి సినిమా అంటూ దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నా. ఖచ్చితంగా తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచి సినిమాల మీద వ్యామోహాలు లేకుండా దేవుడు చేశాడు. ఇప్పుడు సినిమాలు మనం చూడకూడదు, మన కళ్ళు లాగుతాయా లాగవా, అరే పలానా సినిమా వచ్చి చూడాలనిపించి అంటే మనకు లోక సంబంధమైన దప్పిక పుడుతుంది, లోక సంబంధమైన ఆశ కలుగుతుంది. అప్పుడేదో మనం చూసేది. కానీ నువ్వు దేవుడి దగ్గర తీర్మానం చేయమని, ప్రభా ఈ వాటిని నేను చూడను, నా వద్దని తీర్మానం చేయ, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మనసుకు నిగ్రత కలిగజేస్తుంది. తీర్మానం అంత శక్తి ఉంది. అందుకే మనం తీర్మానం చేసుకోవాలి దేవుడి దగ్గర. వాక్యాన్ని విన్నాము, అదే నిజంగా నా జీవితంలో నేను ఎట్టా ఉన్నానే అనుకుని వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోతే నీకు మార్పు ఉండదు. ప్రభా నేను మారుతానయ్యా, ఈ దినం నుంచి నాకు సహాయం దేవుడి దగ్గర అడిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దాన్ని
ఖచ్చితంగా మనందరం దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులం, మనందరం ఆశీర్వదించబడాలి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? నా మాట మీకు అర్థమైందా? ఒక మనిషి ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతే ఆ వ్యక్తి సమస్తాన్ని కోల్పోయినట్టే. ఖచ్చితంగా ఒకవేళ మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ విశ్వాస జీవితాలు స్థిరంగా ఉన్నాయా లేదా? ఒకవేళ మీ విశ్వాసాన్ని మీరు స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసాన్ని మీరు స్థిరపరచుకోండి. ఏం చేయాలా? ఆత్మీయతను స్థిరపడండి. ఖచ్చితంగా దేవుడి నుంచి సమస్తాన్ని మీరు పొందగా